హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించవలెను అని ఆయన వాక్యం సెలవిస్తుందండి. మరి ఈ దినాలలో చూసుకున్నట్లయితే చాలామందికి ఎలా ఆరాధించాలి, ఏంటి అనేది తెలియలేకుండా ఉంటున్నదిగా కనబడుతుందండి. ఎందుకంటే ఆయనను మనం మనస్ఫూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోయి, ఆయనను మనస్ఫూర్తిగా మనం ఆరాధించే వారిగా ఆయనకి కనబడాలి. అదే ఆయన కోరుకుంటున్నాడు. మనం ఏదో వెళ్తున్నామా, వస్తున్నామా, ఆరాధన టైంలో ఏదో ఆరాధిస్తున్నామా అని అన్నట్టుగా కాకుండా, నిజముగా నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీకు ఆయన మీదనే దృష్టి ఉంచి, ఆయనే నిజమైన దేవుడని నువ్వు ఎరిగి, నువ్వు ఆయనని ఆరాధించవలెను అని ఆయన కోరుకొనుచున్నాడండి. మరి ఈ దినమున నీ ఆరాధన ఎలా ఉందో నిన్ను నువ్వు పరీక్షించుకొని సరిచేసుకోవాల్సిందిగా దేవుని పేరట మనవి చేస్తున్నాను.